కేంద్రం చేయబట్టి మనం 3 లక్షల కోట్లు కోల్పోయినాం. మరి మన సర్కార్తోని కమలం పువ్వు పార్టీ లీడర్లు అస్సలు పోటీ వల్లేరు. గట్లనే ప్రభుత్వాన్ని తీసేస్తామంటారు. చేసే మంచి పనులు అన్నిటికీ అడ్డం వస్తారు. ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని గూలగొడతారా? అన్ని చెప్పి మీరే మమ్మల్ని బతకనియరా? మేము కట్టుకొని ప్రాజెక్టులను అడ్డం వస్తారా? ఏంది ఈ పిల్లకి ఏమైంది అంత గిట్ల మాట్లాడుతుందని పరేషాన్ అయితే కాకురి. మరి అసలు ముచ్చటేందో మీరే చూడరి, మొత్తం సమస్య అవుతుంది. కేంద్రం చేయబట్టి 3 లక్షల కోట్లు కోల్పోయినాం. మరి మన సర్కార్తోని కమలం పువ్వు పార్టీ లీడర్లు పోటీ పడలేరు. అట్లనే ప్రభుత్వాన్ని తీసేస్తామంటే మంచి పనులు అన్నిటికీ అడ్డం వస్తారు. ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని కూలగొడతారు. అన్ని చెప్పే మీరే మమ్మల్ని బతకనియరా? మేము కట్టుకునే ప్రాజెక్టులకు అడ్డం వస్తారా? ఇవన్నీ మాటలు నేనన్నది కాదు, మన సీఎం కేసీఆర్ సార్ అన్నాడు. మరి సార్ గట్ల ఎందుకు అన్నాడంటే, పాలమూరు జిల్లా నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మహబూబ్ నగర్లో అద్భుతమైనటువంటి కలెక్టరేట్ భవనాన్ని, పరిపాలనా భవనాన్ని నిర్మించుకొని నా చేతుల మీదుగా ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా ప్రజలందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆనాడు మనం పోరాటం చేసి మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం కాబట్టి, స్వపరిపాలన సాధ్యమైంది కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఇవన్నీ కూడా మనం చేసుకోగలుగుతూ ఉన్నాం. అనేక రకాల కార్యక్రమాలు మనం తీసుకున్నాం. వాటి ఫలితాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. దళిత బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పుడు నేను, కవిమిత్రులు గోరేటి వెంకన్న గారు, మన సాయి చంద్ గారు, ఇతర రచయితలు పాటలు రాస్తుంటే నేను రాయమని చెప్పిన. పల్లె పల్లెలో పల్లేర్లు మొలిసే పాలమూరులో అని ఆ రోజు వాడినాము. ఈరోజు పల్లేర్లు మాయమైనవి, బొంబాయి బస్సులు కూడా బంద్ అయిపోతున్నాయి, వలసపోయిన బిడ్డలంతా వాపసు వస్తున్నారు అని వలసలతో వలవల విలపించు పాలమూరు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ బడిబడిగా పూర్తి చేసి, చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నది అని చెప్పి రాయమని చెప్పినాడు. రైతు బంధు ఇవాళని అనుకున్నారా? ఒక రైతు చనిపోతే గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన నాయకులను మీరు చూసినారు. కేసీఆర్తో 3 అంతల దొడ్డు 4 అంతల ఎత్తున నాయకులను కూడా చూసినారు. ఆపత్ బంధు అని పెట్టి 50,000 ఇస్తామని చెప్తే 6 నెలలు చెప్పుల రేటెడ్ తిరిగితే 5-10,000 కూడా చేతికి రాని పరిస్థితి. ఇలా పొరపాటున ఒక రైతు చనిపోతే యాక్సిడెంట్ కానక్కర్లేదు, ఏ కారణం చేత చచ్చిపోయినా 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి టంచన్గా వచ్చి జమయ్యే విషయం కూడా మీ కళ్ళలో చూస్తూ ఉన్నారు. రైతులు పండించే పంట అద్భుతంగా ఈరోజు మీ గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక గింజ కూడా లేకుండా ప్రభుత్వం కొనే పరిస్థితి మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. సీఎం సార్ మాటలు జర గరం మీదనే ఉన్న ఘాటుగానే ఇచ్చాడు సవాలు. మరి తెలంగాణ రాకముందుకు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? అట్లనే మరి 5 ఏళ్ళలో మనం ఏం చేసుకున్నాం, ఇప్పుడు ఎట్లున్నామని సంబరపడుకుంటే సంక్షేమ పథకాల గురించి ఉన్నాయి లేని అని చెప్పుకుంటూ వచ్చిండు. అంటే తెలంగాణ ఒక అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల, చేతగాని కేంద్ర ప్రభుత్వం వల్ల ఒక్క తెలంగాణ రాష్ట్రమే 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది. ఒకటే ఒక్క మాట మీరు ఆలోచన చేయాలి. ఆనాడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇదే జిల్లాకు వచ్చి సభలు పెట్టి పాలమూరు హమ్ బనాయింగే అంటే హమ్ బనాయింగే అని చెప్పి ఇదర్ గయా భయ్, క్యూ నహీ ఆయా? పైన పటారం లోన లొటారం, చెప్పేది డంబాచారం. ఒకటే ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా. దండం పెట్టిన, నేను కడుపులో తల పెట్టిన, 150 దరఖాస్తులు ఇచ్చిన, నేనే స్వయంగా ఇచ్చిన. కరువు జిల్లా. మరి అన్ని మాటలైనా సీఎం సార్ అసలు ముచ్చట యాది మార్చిండా అని అనుకున్నాం, కానీ ముచ్చట 3 ముక్కలాలే చెప్పేసిండు. మరి ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే అంత మంచిగానే ఉన్నది. మరి మనం మంచిగానే ఉంటే సరిపోతుందా? అవతల రాష్ట్రాలు కూడా ఏమైపోవాలి? ఇక ఇప్పుడు రాష్ట్రం కాదు, మనం దేశం పని చూసుకుందామని చెప్పుకుంటూ వచ్చిండు. ప్రధానమంత్రి స్వయంగా కేసీఆర్ ని ప్రభుత్వాన్ని కూలగొడతా అంటే ఏమన్నట్టు?
ఏం అర్థం చేసుకోవాలా? నువ్వెట్లా గెలిచినావో మేము అట్లా గెలవలేదా? మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచినామా? ఏ కారణం చేత కొలగొడతావు? బెంగాల్కి పోయి మమతా బెనర్జీ నీ పార్టీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారని ఇవాళ నా ప్రధానమంత్రి చెప్పొచ్చునా? ఎక్కడో ఒకడ దీనికి ఒక బెబ్బుల్లాగా పంచాలు ఇవ్వాలి, దెబ్బ కొట్టాలి. మొన్న హైదరాబాద్కు వచ్చిన దొంగలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చీల్చి ఇలా పుల్లబెట్టి దీన్ని అస్థిరపరిచి మేము కిదిమి చేస్తామని వస్తే అనగబట్టి దొరకబట్టి జైలు వేసినాం. పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి ఒక 1000 ఇండ్ల చొప్పున అదనంగా కూడా మంజూరు చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. మీరు చేయంటుంది కానీ వేరే జిల్లాలో నన్ను కొడతారు. పాలమూరు జిల్లా వెనుక పడిపోయి ఉన్న జిల్లా కాబట్టి మనం ఎవరు వెనుకబడం, దరిద్రం వెనుకబడతాం, తన వెనుకబడతాం. దాన్ని తరిమేద్దాం. అందరం కలిసి అద్భుతమైన పాలము నిర్ణయించుకుందాం. మన ముక్కలం బాగుపడితే కాదు, దేశం కూడా బాగుపడాలి. అందుకోసం ఖచ్చితంగా తెలంగాణ తరపున, మనందరి తరపున జాతీయ రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర వహించాలి. వహించుదామా వద్దా? వహించుదామా? బీఆర్ఎస్ పోదామా? ఖచ్చితంగా పోదామా? ఇక్కడ మీరు గట్టిగా చూసుకుంటామంటే అక్కడ నేను గట్టిగా చూస్తా. పోదాం కదా? నాకు వినబడతలేదు. అందరం కలిసి పోదాం. ఈ దేశం బాగుపడితేనే మనం కూడా బాగుపడతాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం. జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి తెలంగాణ గడ్డ నుంచే పునాదులేసి మన పేరు బంగారు అక్షరాలతో రాసే విధంగా ముందుకోదామని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై భారత్, జై తెలంగాణ. అంత మంచిగానే ఉన్నాయని జర చూసుకోరు సారు. మీరు చేసే పనులకు అభిమానులు తక్కువ ఉన్నారు, పడనోళ్ళు ఎక్కువ ఉన్నారు. అట్లనే మీరు రాష్ట్రం వెళ్తారు, అట్లనే దేశం వెళ్తారు, ఇక అది మీ ఇష్టం. కానీ నడిమిట్లా పబ్లిక్ మాత్రం పరిశాన్ చేయకూర్రి.